హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమణీస్ ఛానల్. రీసెంట్గా నన్నైతే చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి లివిస్ యూనివర్సిటీ గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. లైక్ లివిస్ యూనివర్సిటీ బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీయా, లివిస్ యూనివర్సిటీ ఫీ ఎంత, అండ్ కోర్స్ స్ట్రక్చర్ ఏంటి, అండ్ ఇమిగ్రేషన్ దగ్గర ఏమైనా ఇష్యూస్ అవుతాయా అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ రోజు వీడియోలో నేను మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి క్లియర్గా ఆన్సర్ చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. రీసెంట్గా చాలామంది నేను వీడియోస్ అప్లోడ్ చేయకున్నా కూడా అక్క ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, మీరు చాలా బాగా చెప్తున్నారు వీడియోస్లో అని చాలామంది చెప్పారు. అండ్ అందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ మాస్టర్స్ ప్రాసెస్లో లివిస్ యూనివర్సిటీ అనగానే చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయి. నాకు వచ్చిన డౌట్స్ అండ్ నన్ను చాలామంది అడిగిన డౌట్స్ కామన్గా ఇలా రాసి పెట్టాను. సో నేను ఇవాళ ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్పబోతున్నాను. అండ్ మోస్ట్ టాప్గా అందరూ కామన్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే లివిస్ యూనివర్సిటీ బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీయా అని. యాక్చువల్లీ లివిస్ యూనివర్సిటీ బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీ అయితే కాదు, అది చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న యూనివర్సిటీయే. బట్ ఒకప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని అలో చేయలేదు. రీసెంట్గా తెలుగు వాళ్ళు ఎక్కువ అవ్వడంతో చాలా మందికి లివిస్ యూనివర్సిటీ గురించి తెలిసింది. బట్ అంతేగాని లివిస్ యూనివర్సిటీ బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీ అయితే కాదు, అది జెన్యూన్ యూనివర్సిటీయే. ఈవెన్ యుఎస్ న్యూస్ ర్యాంకింగ్ వాళ్ళు కూడా లివిస్ యూనివర్సిటీకి రీజనల్లో మిడ్ వెస్ట్లో 13th ర్యాంక్ ఇచ్చారు. నేను మీకు యుఎస్ న్యూస్ ర్యాంకింగ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బట్ లివిస్ యూనివర్సిటీ అయితే బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీ అయితే అస్సలు కాదండి. మిడ్ వెస్ట్లో దీనికి మంచి ర్యాంకింగే ఉంది. అండ్ బ్లాక్ లిస్టెడ్ తర్వాత చాలా మంది అడిగిన ద సెకండ్ క్వశ్చన్ ఏంటంటే లివిస్ యూనివర్సిటీ మీద వీసా వస్తుందా రాదా అని. ఎప్పుడైనా వీసా అనేది మీ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, బట్ ఎంత ఒక 5% ఛాన్సే. బట్ వీసా అనేది ఎప్పుడైనా మీ పర్ఫార్మెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. లివిస్ యూనివర్సిటీ మీద వీసా వస్తుందా రాదా అంటే అఫ్ కోర్స్ వస్తుంది. నాకు లివిస్ యూనివర్సిటీ మీదనే వీసా వచ్చింది. అండ్ నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్కి కూడా లివిస్ యూనివర్సిటీ మీద వీసా వచ్చింది, అందులో డౌట్ అయితే లేదు. మీరు పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చి, ఫండింగ్ మంచిగా చూపించి, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే ఏ యూనివర్సిటీ మీద వెళ్ళినా మీకు వీసా అనేది తప్పకుండా వస్తుంది. అండ్ లివిస్ యూనివర్సిటీ తీసుకుంటే వీసా వస్తుందా రాదా అన్న డౌట్ మాత్రం మీకు అస్సలు అవసరం లేదు. వీసా తప్పకుండా వస్తుంది లివిస్ యూనివర్సిటీ మీద. నాకు వచ్చింది అండ్ నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్కి కూడా వచ్చింది. సో అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. యాక్చువల్లీ సడన్గా వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్తున్నాను ఇప్పుడే, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నా. సో వెళ్తూ మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తూ ఉంటాను. అండ్ చాలా మందికి వీసా తర్వాత ఇమిగ్రేషన్ గురించి అన్నారు. అక్క లివిస్ యూనివర్సిటీ వీసా అంటే వస్తుంది, ఓకే, మరి ఇమిగ్రేషన్ దగ్గర ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడిగారు. నేను ఎప్పుడైనా ఒకటే అనుకుంటా, ఇమిగ్రేషన్ అయినా వీసా అయినా మీరు అన్ని డాక్యుమెంట్స్ థింగ్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఆపుతారు అని నేను అనుకుంటాను. నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలామంది అడిగారు. యాక్చువల్లీ నా ఇమిగ్రేషన్ అయితే అబుదాబిలో జరిగింది. నన్ను అంత పెద్ద క్వశ్చన్స్ ఏమీ అడగలేదు. అబుదాబిలో ఇమిగ్రేషన్ అయినా చికాగోలో ఇమిగ్రేషన్ అయినా ప్రాబ్లం అయితే లేదు. చికాగోలో ఇమిగ్రేషన్ అయ్యి యుఎస్ ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ డిపోర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైనా ఎంటరింగ్ అండ్ ఇమిగ్రేషన్ దగ్గర ఇష్యూస్ అనేటివి మీరు అన్ని జెన్యూన్గా కాన్ఫిడెంట్గా, మీరు స్టూడెంట్ తప్పకుండా ఎలాంటి ఇల్లీగల్ వర్క్ చెయ్యరు అన్న కాన్ఫిడెంట్గా మీరు ఆన్సర్స్ చెప్తే వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని ఎంటర్ చేస్తారు. బట్ అంతేగాని మీరే తడబడుకుంటూ ఆన్సర్స్ చెప్తే మాత్రం అక్కడ వాళ్ళకి డౌట్ వస్తుంది. సో ఎప్పుడైనా ఎవరికి ఆన్సర్ చెప్పినా కాన్ఫిడెంట్గా చెప్పడానికి ట్రై చేయండి. తప్పకుండా వీసా అండ్ ఇమిగ్రేషన్ దగ్గర ఎలాంటి ఇష్యూస్ అయితే రావు. అండ్ మన క్యాబ్ అయితే వచ్చేసింది అండ్ కార్లో ఎంటర్ అయ్యాక మాట్లాడుకుందాం. యూఎస్లో ఎండ్ అయితే చాలా రోజుల తర్వాత వచ్చింది. బట్ బయట టెంపరేచర్ సన్నీగా ఉన్నా కూడా ఇంకా కొంచెం చల్లగానే ఉంది. విండ్ మాత్రం ఇక్కడ విండ్కే ఎంత ఎండ వచ్చినా అసలు ఇక్కడ విండ్కే చాలా చలి పెడుతుంది. అండ్ ఇమిగ్రేషన్ దగ్గర అయితే ప్రాబ్లం అయితే ఉండదు. చికాగో ఇమిగ్రేషన్ యాక్చువల్లీ స్ట్రిక్ట్ ఉంటుంది. బట్
అలా అని అందరూ డిపోర్ట్ అవుతున్నారని చెప్పాను. ఎవరైతే డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా పెట్టుకోరో వాళ్ళకి అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ మీరు ఏది చెప్పినా, వాళ్ళు ఏది అడిగినా కాన్ఫిడెంట్గా చెప్పండి. అండ్ అన్ని ఇల్లీగల్ చాట్స్ ఏదైనా ఉన్నా అన్నీ క్లియర్ చేసేసాయండి. అండ్ జెన్యూన్ డాక్యుమెంట్సే క్యారీ చేయండి ఎప్పుడైనా కూడా. అండ్ దాని తర్వాత చాలామంది నన్ను లివిస్ యూనివర్సిటీ ఫీ గురించి అడిగారు. యాక్చువల్లీ ఫీ అనేది ఎవ్రీ ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతుంది. నా అప్పుడు 2014 ఫాల్ అండ్ 2015 స్ప్రింగ్ వాళ్ళకి ఒక్క క్రెడిట్కి వచ్చేసి $845 ఉండే. ఇప్పుడు 2024 ఫాల్ వాళ్ళకి అండ్ 2025 స్ప్రింగ్ వాళ్ళకి ఒక క్రెడిట్కి $860 చేశారు. అండ్ మీరు ఫీజు ఇట్లా అన్ని చెక్ చేసుకోవాలనుకున్నా కూడా లివిస్ యూనివర్సిటీ అఫీషియల్ ఫీ స్ట్రక్చర్ రిలేటెడ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెళ్ళి ఫీజ్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే చాలామంది లివిస్ యూనివర్సిటీలో కోర్స్ స్ట్రక్చర్స్ గురించి అండ్ ఏమేమి కోర్సెస్ ఉంటాయి అన్నట్టు కూడా చాలామంది అడిగారు నన్ను. సో లివిస్ యూనివర్సిటీ ఫుల్ కోర్సెస్, లివిస్ యూనివర్సిటీ వాళ్ళు ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు మాస్టర్స్కి అని కూడా నేను దాని రిలేటెడ్ లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఎప్పుడైనా సరే నాకైతే యాక్చువల్లీ 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 11 సబ్జెక్ట్స్ అంటే 33 క్రెడిట్స్. అందరికి 11 సబ్జెక్ట్సే ఉంటాయి మాస్టర్స్ కంప్లీటింగ్కి అని నేను చెప్పలేను. ఎందుకంటే కొందరికి ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఆ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ అనేవి మీ ఫండమెంటల్స్తో ఉంటుంది. నా బ్యాక్గ్రౌండ్, నా బీటెక్ కంప్యూటర్ సైన్సే కాబట్టి నాకు ఫండమెంటల్స్ ఏమీ పర్లేదు. సో ఈజీగానే అయిపోతుంది. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్, ఒక్కొక్క టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. నాకైతే 11 సబ్జెక్ట్స్ ఉంది. కొంతమంది నాకు తెలిసిన నా ఫ్రెండ్స్కి 15 సబ్జెక్ట్స్ ఉన్నాయి. కొంతమందికి 14 సబ్జెక్ట్స్ ఉంటాయి ఫండమెంటల్స్ కలిపి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అది మీ బీటెక్ బ్యాక్గ్రౌండ్, అప్పుడు మీరు ఏం చేశారో ఆ బేస్ కోర్స్ని బట్టి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో నాకైతే 11 సబ్జెక్ట్స్ 33 క్రెడిట్స్ కాబట్టి నాకు పర్ సెమిస్టర్కి $8,540 అవుతుంది, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ కలిపి. ఇప్పటికైతే ఇన్సూరెన్స్ వచ్చేసి $800 ఉంది, కాలేజ్ ఇన్సూరెన్స్ ఎవ్రీ సెమిస్టర్కి. సో ఒక్క సెమిస్టర్కి నాకు 8,540 అవుతుంది. ఒకవేళ నేను 4 సబ్జెక్ట్స్ తీసుకుంటే నాకు 11,000 చేంజ్. అలా మీరు ఎన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటే అంత ఉంటుంది. ఒక్క సబ్జెక్ట్కి వచ్చేసి నాకు 2,535. బట్ ఇప్పుడు ఫాల్కి అండ్ దాని తర్వాత వచ్చే స్ప్రింగ్కి వచ్చే వాళ్ళకి మాత్రం ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఫీజ్ని అఫీషియల్ లింక్లో చెక్ చేసుకోండి. నేను ఆ అఫీషియల్ సైట్ లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడే మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాను. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే లోపు మీకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను ఇక. అండ్ చాలామంది కోర్స్ స్ట్రక్చర్, ఫీజు తర్వాత నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక్క సెమిస్టర్లో ఎన్ని సబ్జెక్ట్స్ తీసుకోవాలి అని. యాక్చువల్లీ సబ్జెక్ట్స్ అనేటివి ఒక సెమిస్టర్లో 3 మినిమం సబ్జెక్ట్స్, అందులో 2 సబ్జెక్ట్స్ పక్కా ఆఫ్లైన్ ఉండాలి. ఎందుకంటే మీరు స్టూడెంట్ ఇక్కడ. సో మీ వీసా స్టేటస్ రన్ కావాలంటే పక్కా 2 సబ్జెక్ట్స్ ఆఫ్లైన్ ఉండాలి. మీరు ఒక్క సెమిస్టర్లో 3 సబ్జెక్ట్స్ తీసుకుంటారా, 4 సబ్జెక్ట్స్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ 3 సబ్జెక్ట్స్ అనేటివి మీ మినిమం. మ్యాక్సిమం వచ్చేసి మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ కాలేజ్ సబ్జెక్ట్స్, దీని తర్వాత చాలా మంది నన్ను పార్ట్ టైమ్స్ గురించి, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్క, జాబ్ సినారియో ఎలా ఉంది అని చాలా మంది అడిగారు. యాక్చువల్లీ ఇక్కడ పార్ట్ టైమ్స్కైనా, ఫుల్ టైమ్ జాబ్స్కైనా, సాఫ్ట్వేర్ జాబ్స్కైనా చాలా అంటే చాలా టఫ్గా ఉంది ఇప్పుడు పొజిషన్. కాలేజ్లో ఒక్క పార్ట్ టైం జాబ్ అప్లికేషన్కే ఇంచుమించు 200 పీపుల్ దాకా అప్లై చేస్తున్నారు. ఎవరికో ఒకరికి వస్తుంది. అది కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంది ఇక్కడ పార్ట్ టైం జాబ్స్కి కూడా. పార్ట్ టైం జాబ్స్లో కూడా యూనివర్సిటీలో చాలా టఫ్గా ఉన్నాయి. నేను గ్రాడ్యుయేషన్ అసిస్టెంట్షిప్ కోసం నేను వచ్చినప్పటి నుండి ట్రై చేస్తున్నాను, అప్లై చేస్తూనే ఉన్నాను. బట్ ఇంతవరకు నాకు ఒక ఇంటర్వ్యూ కాల్ కూడా షెడ్యూల్ కాలేదు. అంటే అర్థం చేసుకోండి ఎంత టఫ్గా ఉందో ఇక్కడ కాంపిటీషన్ అనేది. ఒక్క గ్రాడ్యుయేట్ పొజిషన్కి ఇంచుమించు 200-250 పీపుల్ దాకా అప్లై చేస్తున్నారు. అందులో ఎవరికో ఒకరికి కాల్ అనేది షెడ్యూల్ అవుతుంది, వాళ్ళకే ఇస్తున్నారు. చాలా టఫ్గా ఉంది ఇక్కడ. బయట సాఫ్ట్వేర్ ఇంటర్న్షిప్స్ కూడా నేను ట్రై చేస్తున్నాను, బట్ అది కూడా దొరకట్లేదు యాక్చువల్లీ. సో సిచ్యువేషన్ అయితే ఇక్కడ అనుకున్నంత కూల్గా అయితే లేదు. బట్ హోపింగ్ మాస్టర్స్ అయిపోయే లోపు మార్కెట్ సెట్ అయ్యి అంతా మంచిగా జరుగుతుంది అని అంతే.
యూనివర్సిటీకి ఎన్ని డేస్ వెళ్ళాలక్క, ఒక వీక్లో అని కూడా నన్ను చాలా మంది అడిగారు. యాక్చువల్లీ యూనివర్సిటీకి వీక్లో అంటే నేనైతే వన్స్ వెళ్తాను. నేను ఎలా పెట్టుకున్నాను అంటే స్ప్రింగ్ అనేది ఉంది, జనవరి టు మార్చ్ స్ప్రింగ్ 1 ఇంటేక్, మార్చ్ టు మే స్ప్రింగ్ 2 అంటే ఇంటెక్స్ అని చెప్పారు కానీ దాన్ని అలా డివైడ్ చేశారు. స్ప్రింగ్ 1 స్ప్రింగ్ 2 అని మధ్యలో ఒక 1 వీక్ బ్రేక్ ఇస్తారు స్ప్రింగ్ 1 స్ప్రింగ్ 2కి మధ్య. సో నేను ఎలా పెట్టుకున్నానంటే స్ప్రింగ్ 1లో ఒకటి ఆఫ్లైన్ సబ్జెక్ట్ అండ్ ఒకటి ఆన్లైన్ పెట్టుకొని స్ప్రింగ్ 2లో ఇంకొక ఆఫ్లైన్ సబ్జెక్ట్ పెట్టుకున్నాను. సో అలా అయితే ఎవ్రీ సెమిస్టర్ ఫుల్ అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కాలేజ్కి పోయిన ఫీల్ ఉంటుంది కదా అని. సో నేను 3 months ఒక సబ్జెక్ట్ ఆఫ్లైన్ అండ్ ఇంకొక 3 months ఇంకొక సబ్జెక్ట్ ఆఫ్లైన్ అన్నట్టు అట్లా పెట్టుకున్నాను. అలా కాకుండా నాకు తెలిసిన కొందరు అయితే ఫస్ట్ 3 monthsలోనే 3 subjects కంప్లీట్ చేసేసి నెక్స్ట్ 3 months పార్ట్ టైమ్స్ వెతుక్కుంటూ ఇలా జాబ్కి ప్రిపేర్ అవుతూ అలా కూడా ఉంటారు. అలా కూడా చేయొచ్చు, అది ఎవరిష్టం వాళ్ళు. బట్ నా పాయింట్లో అయితే కాలేజ్కి వచ్చినాం, మనం కాలేజ్కి వెళ్తున్న ఫీల్ ఉండాలి అని అంటే సో స్ప్రింగ్ 1 సో 6 monthsకి ఫస్ట్ 3 months ఒక సబ్జెక్ట్ ఆఫ్లైన్, సెకండ్ 3 months ఒక సబ్జెక్ట్ ఆఫ్లైన్ తీసుకుంటే బాగుంటుంది. నేనైతే అలా తీసుకున్నాను. సో ఎవరి కంఫర్టబుల్ని బట్టి వాళ్ళు తీసుకోండి. నేనైతే సజెస్ట్ ఏం చేయట్లేదు, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. అండ్ ప్రొఫెసర్స్ విషయానికి వస్తే ప్రొఫెసర్స్ అందరూ బాగా టీచ్ చేస్తున్నారు. అండ్ గ్రాడ్యుయేషన్ పొజిషన్షిప్స్ గురించి కూడా అడిగారు. పొజిషన్స్ అయితే ఉన్నాయి, బట్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ స్కాలర్షిప్స్ గురించి కూడా అడిగారు చాలా మంది. స్కాలర్షిప్స్కి అప్లై చేయొచ్చు అక్క, మీకు స్కాలర్షిప్ వచ్చిందా అని కూడా నన్ను చాలా మంది అడిగారు. నాకు ప్రజెంట్ ఏ స్కాలర్షిప్ అయితే రాలేదు, బట్ స్కాలర్షిప్స్ ఏమేమి ఉన్నాయా అనేది నేను రీసెర్చ్ చేస్తున్నాను. చాలా మందిని అడిగాను అండ్ బజార్ ఆఫీస్కి కానీ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్కి కానీ మెయిల్స్ వేసి అడిగాను. వాళ్ళైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఏం లేవు అని నాతో అన్నారు. బట్ నేను నార్మల్గా వేరే వాళ్ళని తెలుసుకున్న దాన్ని బట్టి నార్మల్గా స్కాలర్షిప్ పోర్టల్లో ఏదైనా అప్లికేషన్స్ అనేటివి వేయచ్చు మనం ఎలిజిబుల్ అయితే. బట్ వాటికి ఎస్సేస్ లాగా మనం ఆన్సర్స్ చేసి అది వాళ్ళకు నచ్చితే మనకు ఒక $500 $1,000 అనేది వాళ్ళు ఇస్తారు అని చెప్పారు. బట్ నేను ట్రై చేశాను, బట్ నాకేది వర్కౌట్ కాలేదు ఇంతవరకు. స్టిల్ ఇంకేమైనా వేస్ ఉన్నాయా అని రీసెర్చ్ చేస్తున్నాను స్కాలర్షిప్ కోసం. అండ్ ఇంతవరకు అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్లో నాకు తెలిసిన వాళ్ళకి స్కాలర్షిప్ రాలేదు. జిఏ తోటి మాత్రం ఫీజు వేవ్ అవుతుంది, అదొకటైతే తెలుసు, చాలా మందికి తెలుసు. అండ్ ఈ క్వశ్చన్స్ కాకుండా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా తెలుసుకొని ఆన్సర్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.